వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈ వీడియోలో కొన్ని అపార్ట్మెంట్ గురించి విశేషాలు చెప్తా, నాకు తెలిసినవి. తర్వాత ఈ అపార్ట్మెంట్లో జరిగిన గణేష్ నిమజ్జనంలో ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎలా పాల్గొన్నారు అనేది చూద్దాము. ఇది చందానగర్లో ఉంది అపర్ణ అపార్ట్మెంటు. ఇందులో ఏ నుండి జేకే వరకు బ్లాకులు ఉంటాయి. ప్రతి బ్లాక్లో 15 అంతస్తులు ఉంటుంది. మొత్తమును 90 నుండి 100 మధ్యలో ఉంటాయి అన్నీ. ఇందులో పనిచేసే వాళ్ళు 3 షిఫ్టులలో చేస్తారు. వాళ్ళు దగ్గర 100 వరకు ఉంటారు. పని వాళ్ళకు కూడా ఐడి కార్డులు ఉంటాయి. ఐడి కార్డు తోటి అక్కడ అటెండెన్స్ అట్లా చేస్తారు. పొద్దున స్కూల్ టైంలో మాత్రము లిఫ్ట్ బాగా ఇబ్బంది అవుతుంది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కొంచెం లిఫ్ట్ యూజ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇందులోనే ఒకటి క్లబ్ లాగా ఉంటుంది. దాంట్లో షటిల్ కోర్టు, లేక్, ఇంకా న్యూస్ పేపర్స్, జిమ్ము, తర్వాత ఇందులోనే షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. కూరగాయ బండ్లు వీక్లీ వారానికి 2 సార్లు వస్తాయి. అప్పుడు మనకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. తర్వాత సాటర్డే షాపింగ్ మాల్స్ లాగా అట్లా స్టాల్స్ లాగా పెడతారు. అన్నీ ఏది పెట్టాలన్నా ఈ కూరగాయల వాళ్ళు కూడా అన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ అంతా చూసుడు ఒక కంపెనీకి అప్పగించారు. ఆ కంపెనీ తరపునే ఈ వాచ్మెన్లను కానీ వర్కర్స్ను కానీ క్లీనింగ్ సెక్షన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఇందులో ఎట్లుంటుందంటే ముందే కరెంటు బిల్ అయినా తర్వాత గ్యాస్కి అయినా ముందే మనము ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టే చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ కూడా మనం సిలిండర్ పెట్టుడు అట్లా ఏమి ఉండదు. కరెంటు కూడా మనం రీఛార్జ్ అయిపోయినాక మళ్ళీ వేసుకొని కూడా అట్లనే ఉన్నది. కరెంటు పోయినా కానీ ఇన్వర్టర్ తోటి ఇళ్ళల్లో కూడా అన్ని లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆన్ అవుతున్నాయి. ఒక ఈ ప్లగ్లకు సంబంధించింది మాత్రము టీవీ కానీ అట్లాంటివి మిక్సీ అట్లాంటివి పట్టుకోవడానికి ఉండదు. కానీ అన్ని ఫ్యాన్లు కూడా వాటంతట అవే వచ్చేస్తాయి. ఇక్కడ పనిచేసే పని వాళ్ళకు కూడా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మంత్లీ 3 హాలిడేస్ తీసుకుంటారు వాళ్ళు. అందరు ఉత్సాహంతో ఎంత మంచిగా నిమజ్జనంలో పాల్గొన్నారు. ఇక్కడ 5 రోజులకి ఇక్కడ గణపతి నిమజ్జనం అండి. ఈ అపార్ట్మెంట్లో ప్రతిరోజు అపార్ట్మెంట్ తరపున మెయింటెనెన్స్లోకి వెళ్ళే ప్రసాదాలు తయారు చేయించేవాళ్ళు. చివరి రోజు మాత్రము భోజనాలు, ఊరేగింపు. ఎక్కడి గ్రూపులు అక్కడ చాలా ఆనందంతో గణనాయకుడిని సాగనంపుతుండ్రు. ఈ వినాయకుడిని కూడా అపార్ట్మెంట్ చుట్టూరుగా ఒక రౌండ్ తిప్పి తర్వాత చెరువుకు తీసుకెళ్తారు. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు కానీ అందరికీ ఈ అపార్ట్మెంట్ చుట్టూరుగా తిరగవచ్చు. కింద B1 B2లో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. 3 BHK వాళ్ళకేమో 2 పార్కింగ్స్ ఉన్నాయి. 2 BHK వాళ్ళకేమో 1 పార్కింగ్ ప్లేస్ ఇచ్చిండ్రు. ఇందులో నార్త్ వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల ఉన్నారు. అందుకే ఇక్కడ సాంగ్స్ కూడా డ్యాన్స్కి హిందీ పాటలు, తెలుగు పాటలు అట్లా పెట్టిండ్రు. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ టాపాకాయలు కూడా కాల్చారు. దీని ఎదురుగానే ఇంకొక అపార్ట్మెంట్ ఉన్నది, అది కూడా అపర్ణే. తర్వాత విల్లా టైపు ఒక దగ్గర ఉన్నది. ఇవి కట్టి 5 years ఏమవుతుంది.